తండ్రి యేసురాజా నీకు స్తోత్రము. అందరం కూడా ఒక క్షణం అందరము ప్రార్థన చేద్దాము. ఒకసారి దేవాతి దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యమును బట్టి, అద్భుత క్రియలను బట్టి అందరము కూడా ప్రియులారా మన యొక్క స్వరములు తెరిచి ఒక క్షణము దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరుతాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అనే విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారముగా ఉంటున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని చిత్తంలో మనము జరిగినటువంటి వారముగా ఉంటాం. ప్రియులారా, ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనకి ఇటు శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మన స్వరములు తెరిచి ఘనమైన మహోన్నతుడైన యేసయ్య కృపను మన జీవితంలో మనం తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనను కొనియాడుదాం. నాయనా, నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా, నీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాము డాడీ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసునాథా, ఈ యొక్క నైనా ఉదయకాల సమయము పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సన్నిధి ప్రసన్నత యేసు నామంలో మీరు మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీ యొక్క అద్భుత కార్యము యేసు నామములో మా జీవితంలో మీరు జరిగించండి. మీ అద్భుత కార్యము యేసు నామములో మా జీవితంలో జరిగించండి ప్రభువా. అయ్యా, నేను స్తుతిస్తుండగా, నేను ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప సన్నిధి, నీ గొప్ప ప్రసన్నత యేసయ్యా మేము అనుభవించాలి. మాట్లాడండి. ఈ ఉదయకాల సమయం మందు పరిశుద్ధ నీకు వందనములు డాడీ, మీకు స్తోత్రములు అయ్యా. ఇక ఉదయకాల సమయం మందు నాయన నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క సన్నిధానములో ప్రభా ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది కదయ్యా. పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత యేసయ్యా మీరు మాకు తోడుగా ఉంచండి నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసురాజా నీకు వందనములు నాయనా. మహోన్నతుడా నీకు వందనములు, మహాగణుడా నీకు స్తోత్రములు ప్రభా. కృపా సత్య సంపూర్ణుడైన వాడా నీకు స్తోత్రములు, కృపా సత్య సంపూర్ణుడా యేసురాజా నీకు వందనములు. ఆత్మదేవా నీకు స్తోత్రములు, ఆత్మదేవా నీకు స్తోత్రములు, ఆత్మదేవా నీకు స్తోత్రములు, ఆత్మదేవా మీకు స్తోత్రములు, ఆత్మదేవా మీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతవరకు నాయనా మీరు మాకు తోడుగా ఉన్న విధానంను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇక ముందున్న సమయం కూడా డాడీ నీకు చేతికి మేము అప్పగిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీ ప్రసన్నతను మీరు మాకు తోడుగా ఉంచండి. ప్రతి విధమైన వ్యతిరేకతను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. మీ బలమైన హస్తము నైనా మా పైన మీరు ఉంచమని కోరుతున్నాను ప్రభా. ప్రతి విధమైన వ్యతిరేకతను సర్వశక్తి కలిగిన యేసు నామంలో గద్దిస్తూ ఉన్నాను. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా యొక్క స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మదేవ నీ దివ్యమైన బలమైన సన్నిధి యేసు నామంలో మాకు తోడయుండునుగా కానీ ప్రార్థిస్తున్నా. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ న్యూ డే లార్డ్. దేవ, నూతన దినమును ప్రభా ఇటు శ్రేష్టకరమైనటువంటి పునరుద్ధాన దినమును మా కొరకు సిద్ధపరిచి మా జీవితంలో మీరు ఉంచినందుకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభా. లార్డ్, లెట్ యూ స్పీక్ ఫాదర్. దేవా, మీరు మాతో మాట్లాడండి నాయన. మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, ఒక్క మాట మమ్మల్ని ఆదరించేది, నీ యొక్క లేఖనంలో ఉంచబడిన ఒక్క మాట మా యొక్క జీవితాలను కట్టేది, మా జీవితాలను మార్చేది, మా పరిస్థితులు మార్చగలిగినటువంటిది. దేవా, అట్టి నాయన దివ్యమైన మాటను ఈ దినమందు మేము వినటానికి మాకు హృదయం మీరు సిద్ధపరచండి. నీకు వందనాలు తెలియపరుస్తూ మీ కృపను కోరుతూ నాయన స్తుతి ఆరాధనలో నీ యొక్క బలమైన సన్నిధి ప్రసన్నత యేసు నామంలో మేము అనుభవించుదుముగాక. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపిస్తూ కృపను మేము కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచినను బట్టి ఘనమైన దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో మరి లైవ్ను వీక్షిస్తున్నటువంటి వారికి, మరి కొన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని పేరిట ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరము లేచి ఘనమైన దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. ఒక పాటను పాడుకుంటూ ఘనమైన దేవుని నామాన్ని స్తుతిద్దాం. అన్ని నామముల కన్నా పైన నామం మన యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు నామము జయము జయము, సాతాను శక్తులు లయము అని పాడుతూ దేవుని నామాన్ని మనం స్తుతిద్దాం. సాతానుడు ఓడిపోయిన వాడు, సర్వ విజయము మన దేవునికి చెందునుగాక. హల్లెలూయా హల్లెలూయా పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా హల్లెలూయా సన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము. జయధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము. జయధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. మరలా పాడదామా, దేవుని స్తుతిద్దాం. నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. పాడదామా. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము. హల్లెలూయా పాడదామా స్వరములు తెచ్చి. లయం లయము యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని
తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. మరొకసారి పాడదాము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము. పాడదాం. సాతాను శక్తులు లయం లయము యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాడదాం అందరం కలిసి. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. రాజుల రాజా రానయున్నవాడా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానును ఓడించెను విజయము చేకూర్చెను. కష్టాలలో జయమిచ్చెను శోధనలో జయమిచ్చును సాతానును ఓడించెను విజయము చేకూర్చెను. నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడా రాజుల రాజా రానయున్నవాడా నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. పాడదాము. నీకే ఆరాధన నీకే ఆరాధన నా యేసయ్యా నీకే ఆరాధన. రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించెను మరణము నుండి లేవనెత్తును పరలోకము మనకిచ్చెను. రోగాలను స్వస్థపరచును శాపాల నుండి విడిపించును మరణము నుండి లేవనెత్తెను మనకిచ్చెను. ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా.
రాజుల రాజా నానయున్నవాడా, రాజుల రాజా నానయున్నవాడా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా నానయున్నవాడా, రాజుల రాజా నానయున్నవాడా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన. అందరము కలిసి పాడదాం. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఘనమైన దేవుని నామని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. పిల్లరా, అలాగే మనకు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూ ఈ వచనాన్ని పాడదాం. చేర్చునా ప్రియుడు, హల్లెలూయా, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వీడువాడు ఎప్పుడు, వీడనాడడు ఎప్పుడు, చేయి వీడువాడు ఎప్పుడు, వీడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న ప్రియుడు తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. యేసయ్యా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా. ప్రియులారా, ఇక ఉదయ కాలము దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. కౌగిడిలో ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు, శిఖరము పైన నిలవబెట్టే దేవుడు. ప్రియులారా పాడదామా?
కౌగిటిలో హత్తుకొను నా చింతల్ బాపును కౌగిటిలో హత్తుకొను నా చింతల్ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడిపి శిఖరము పైన దేవుడిని నిలువబెట్టేవాడు. పాడుతూ దేవుని స్తుతిద్దామా. యేసయ్యా, నన్ను ఉన్నత స్థానంలో నిలవబెట్టడానికి నీవు ఇష్టపడుతున్న విధానమును బట్టి స్తుతిస్తున్నానని పాడదాం. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు ప్రియుడు. హల్లెలూయా. అలాగే మనకు రెండు చేతులను దేవుని వైపు ఎత్తి ప్రియులారా ప్రార్థన చేద్దాం. కన్న తల్లి ఏ రీతిగా అయితే నేను చేర్చుకుంటుందో ఆ రీతిగా మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చేర్చుకునేటువంటి వాడు. చెయ్యి పట్టి నడిపి ఉన్నత శిఖరంలోనికి దేవుడు నిన్ను నిలవబెట్టేవాడు. నీవు చారిపోయినటువంటి పరిస్థితుల్లో నీ చేతిని పట్టుకుని ఆయన పైకి లేవనెత్తేటువంటి వాడు. ప్రియులారా, నీవు దేవుని ప్రేమ నుండి దూరమైనప్పుడు మరలా ఆయన ప్రేమ ద్వారా నిన్ను సమీపస్తునిగా చేసి ఆయన కౌగిలిలో నేను హత్తుకునటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం నీవు దేవుని ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోతావు, నీ జీవితంలో ఇంకా ఏవైతే అడ్డుగా ఉంటావున్నావో ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి, వాటిని తీసిపెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, కనికర స్వరూపి, నీకు స్తోత్రములయ్యా. డాడీ, ఇంతవరకు నాయనా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మా యొక్క స్తుతి ఆరాధనలో మీ సన్నిధి, మీ ప్రసన్నతను బట్టి మేము స్తుతిస్తున్నాం అయ్యా. కన్న తల్లి ఏ రీతిగా అయితే నైనా హత్తుకుంటుందో, చేర్చుకుంటుందో, ప్రేమను చూపిస్తుందో అంతకంటే ఎక్కువ అమితమైన ప్రేమ మా ఎడల మీరు కనపరుస్తున్న విధానమును బట్టి మేము స్తుతిస్తున్నాము. డాడీ, ఈ ఉదయ కాలము మీరు మాతో మాట్లాడండి. మీ దివ్య సన్నిధి, మీ దివ్య ప్రసన్నత యేసు నామములో మాకు తోడుగా ఉండునుగా అని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరచండి. ప్రతి విధమైన వ్యతిరేకతను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవ నీ కార్యము జరిగించండి. మీరు మా మధ్యలోనికి రమ్మని కోరుతున్నాం. నీ సహాయాన్ని కోరుతున్నాను. యేసయ్య, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు నడిపించండి. ఆత్మను ప్రభువా మేము చల్లార్చకుండా నిత్యము ప్రభువా, నిత్యము నీ కొరకు మండేటువంటి వారము గుణనట్లుగా పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఇక ఉదయ కాల సమయం రీతిగా నైనా మేమందరము మరలా సంఘముగా కూడి స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఇటు శ్రేష్ఠ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ
ఈ ఆరాధన నీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన జీవాధిపతి అయిన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన జీవాధిపతి అయిన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన జీవాధిపతి అయిన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, దయచేసి అందరూ కూర్చుందాము. ఒక క్షణం దయచేసి కూర్చోనండి, కూర్చోండి. దయచేసి కొద్దిగా సర్దుకుని కూర్చోండి, ఎవరు గొడవ చేయొద్దు. మంచి శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. అటు ఇటు ఎవరు తిరగొద్దు, ఎవరు అరవద్దు. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటానికి దయచేసి ప్రయత్నం చేయవలసిందిగా దేవుని వాక్యాన్ని వాక్యంలోనికి వెళ్తున్నాం. దయచేసి శ్రద్ధగా ఎవరు అడగకుండా క్లుప్తంగా ఒక అరగంట సమయం దేవుని వాక్యాన్ని విందాం. గత వారము వాక్యాన్ని విన్నాము, అయితే దానిలో కొన్ని ప్రశ్నలు నేను అడిగాను. మరి మీరు వాక్యం విన్నారని నేను గ్రహింపులోనికి వచ్చాను. అయితే మరొక మాటను మీకు జ్ఞాపకం చేసి మరొకసారి ఒక విషయాన్ని గతించినటువంటి వారము ఏ వాక్యాన్ని మనం విన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ఈ దినమందు మనకి అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. గతించినటువంటి వారము దీనులను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం చూసాం. దీనులను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడంటే అండి, దీనులను ఏ రీతిగా ఆశీర్వదిస్తాడంట, దేవుడు మొట్టమొదటిగా దీనులను తృప్తిపరిచేటువంటి వాడు, రెండోదిగా వివేచనను అనుగ్రహించేటువంటి వాడు, మూడోది గమనించినట్లయితే సూచనలను దేవుడు తెలియచేసేటువంటి వాడు, నాలుగోదిగా గమనించినట్లయితే రక్షణను అనుగ్రహించేటువంటి వాడు, లేవనెత్తేటువంటి వాడు, అలాగనే అలంకరణ, దేవుని యొక్క దివ్య అలంకరణను దేవుడు ఇచ్చేటువంటి వాడు, దేవుని యొక్క సౌందర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాడు అన్న విషయాలను గతించినటువంటి వారము దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకున్నాం. ఇక్కడే ఉన్నారు అందరూ? ఇక్కడే ఉన్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి దేవుని మహాకృపను బట్టి బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎలాంటి మరి అనారోగ్యానికి గురవ్వకుండా, మరి ఏ వ్యాధి రోగముకి గురవ్వకుండా దేవుని యొక్క కృపను బట్టి, మరి ఆయన యొక్క కనికరమును బట్టి, ఆయన క్షేమమును బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి మీరు చేసిన ప్రార్థనను బట్టి నిజంగా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన లేకపోతే మన జీవితానికి శ్రేయస్కరము కానే కాదు, క్షేమము ఏమాత్రం కూడా కానే కాదు. ప్రార్థనే మన జీవితాలకు క్షేమము, క్షేమాభివృద్ధిని కూడా కలుగు చేసేటువంటిది. హల్లెలూయా. మరి యొక్క లాక్డౌన్ సమయంలో అనేక మంది దైవజనులు అనేక రీతిగా అనేక విధాలుగా మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి ఇంకా ఇతర సోషల్ మీడియా యాప్లలో వారు దేవుని వాక్యాన్ని అందించినట్లుగా, ఆరాధన జరిపిస్తున్నట్లుగా చాలా రీతిగా వారు దేవుని స్తుతించారు. మామూలుగా ఉన్నదానికంటే ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మరి ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆరాధన కార్యక్రమాలు చాలా జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి కూడా. ఆరాధన ప్రతి సమయం 24 గంటల ఆరాధన, 1000 గంటల ఆరాధన, 750 గంటల ఆరాధన, 3 గంటల ఆరాధన, లేదంటే వారమంతా కూడా ఒక అంశం మీద దైవజనులు వాక్యాన్ని అందించడానికి మరి ఆ రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు అనేక మందిని ప్రేరేపించాడు. ఆ యొక్క లాక్డౌన్ సమయంలో కూడా మరి దేవుడు నాకు చాలా అవకాశాన్ని ఇచ్చాడు వాక్యంను పంచుకోవడానికి, అలాగే దేవుని ఆరాధించడానికి. మీ కొరకు మరి మేము మా యొక్క కుటుంబంతో కలిసి మీ కొరకు మేము ప్రార్థించడానికి కూడా దేవుడు మాకు సహాయాన్ని చేశాడు. అందుని బట్టి దేవాతి దేవునికి సమస్త మహిమకంత ప్రభావం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి మరొకసారి ప్రభు పేరట దేవుని దాసునిగా మీకు నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఆమేన్. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము అడ్డులను పడగొట్టువాడు. అడ్డులను పడగొట్టువాడు ఎవరండి? మన ముందు ఉంచబడినటువంటి అడ్డులను లేదా కోటలను లేదా ఏదైతే అడ్డుగా ఉన్నదో నీకు దేవునికి
ఒక అడ్డు ఏదైతే ఉన్నదో ఆ అడ్డును పడగొట్టగలిగినటువంటి సమర్థవంతుడు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఆ అడ్డులను పడగొట్టువాడు, డిస్ట్రాయింగ్ ది స్టంబలింగ్ బ్లాక్స్. ఏదైతే నీకు దేవునికి మధ్య ఉంటూ ఉన్నదో, దేవుని పని జరగకుండా కొన్ని సందర్భాలలో మన జీవితంలో ఒక అడ్డు అనేది ఏర్పడుతుంది. ఒకవేళ బహుశా అది ఆలోచన రీతిగా కానీ మనం చేసే క్రియలను బట్టి కానీ దేవుని యొక్క కార్యము జరగకుండా మనం కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా మనము అడ్డుకుంటూ ఉంటాం. అయితే వాటిని మనం ఏ రీతిగా జయించాలి, వాటిని మనం ఏ రీతిగా పడగొట్టాలో మరి దేవుని వాక్యంలో ఈ యొక్క జీవ గ్రంథంలో కొంతమంది జీవితంలో వారు దేవుని పనికి అడ్డుగా ఉన్నప్పుడు ఆ యొక్క అడ్డు ప్రకారాలను దేవుడు ఏ రీతిగా మరి తీసివేసి తన నామాన్ని మహిమ పరుచుకున్నాడో మనం ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలోనే మనం చూద్దాం. హల్లెలూయా. వాక్యం కొరకు మీరు సిద్ధమేనా? రైట్. మరి నాతో పాటు కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. ప్రతి సమయం అందు కూడా పిల్లరా, మన దేవుడు మన జీవితంలో ఉంచబడిన అడ్డులను ఆయన తొలగించేటువంటి వాడు. నమ్ముతారా ఈ మాటను? నమ్ముతారా? మనం నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని ప్రతికూలమైనటువంటి సందర్భాలలో దేవుడు అడ్డుగా ఉంచబడినటువంటివి, దేవుని మన జీవితంలో ఏదైతే అడ్డుగా ఉంటున్నాయో అవి దేవుడు వాటిని సమూలముగా తీసివేసేటువంటి వాడు. అయితే వాక్యంలో చెప్పబడుతున్నట్టుగా చరిత్రలో మనం గమనించినట్లయితే కొందరు వారి జీవితంలో ఇలాంటి అనుభవాన్ని వారు ఎదుర్కొన్నారు. ప్రస్తుతము మనము కూడా అలాంటి కొన్ని అనుభవాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాము. అయితే ప్రతి సమయం కూడా ఆ యొక్క ఎదురాడేటువంటి లేదా అడ్డుగోడ లాంటి సమస్య వచ్చినప్పుడు, అడ్డులు వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా అక్కడ కార్యాన్ని జరిగించి ఆయన నామాన్ని గణపరుచుకున్నట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప ఉదాహరణ, మరి ఎవరిని అడిగినా కానీ మరి వారికి తెలిసిన వాక్య భాగంలో నుండి అడిగినప్పుడు వారు ఒక విషయాన్ని వెంటనే చెప్తారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి రావటానికి వారు దాస్యంలో ఉన్నప్పుడు వారు ఏ చెరలో ఉన్నారయ్యా అని మనం ప్రశ్న వేస్తే వారు ఐగుప్తి చెరలో లేదా ఫరో చెరలో ఉన్నారని చెప్తారు, సమాధానం ఇస్తారు. అయితే ఫరో దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ పుస్తకము అయినటువంటి నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం 2వ వచనాన్ని కూడా చదువుదాం. తర్వాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సాహము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయను అంటున్నాడు. హల్లెలూయా. ఒక సందర్భం అక్కడ ఎదురైంది. ఒక అడ్డు అక్కడ ఫరో వేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుడైతే ఒక మాట సెలవిచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, తన ప్రజలైనటువంటి వారిని తాను వాగ్దానం చేసిన దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే. అయితే ఆ ఎన్నుకోబడక ముందు ప్రియులారా జరిగినటువంటి ఒక చిన్న క్రొత్తమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని బలపరిచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని 80 సంవత్సరముల మట్టుకు దేవుడు ఆయనను తరిపిది ఇచ్చి దేవుని పని కొరకు ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆ సిద్ధపాటు జరిగిన తరువాత దేవుడు ఏదైతే మోషేకి చెప్తూ ఉన్నాడో ఆ మాటలు వచ్చి ఫరోతో చెప్తున్నాడు. అక్కడ దేవుడు కొన్ని అద్భుతాలు జరిగించాడు, కొన్ని ఆశ్చర్యక్రియలు జరిగించాడు. అయితే చివరిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను, వాగ్దాన పుత్రులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన సిద్ధపరిచిన ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాన భూమిలోనికి, వాగ్దాన దేశంలోనికి వాళ్ళని నడిపించడానికి తీసుకుని వెళ్ళటానికి రాజుగారి దగ్గరకు వచ్చి అనుమతి కోరుతున్నాడయ్యా, మరి మా ప్రభు అయితే తీసుకుని వెళ్ళమని మాకు అనుమతి ఇచ్చాడు, మరి నీవు అనుమతిస్తావా అని అడిగినప్పుడు ఫరో ఏమంటున్నాడు? ఒకసారి చదివితే ఫరో ఏమంటున్నాడు?
2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఆయన అక్కడ ఒక గర్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పోనేమంటున్నాడయ్యా, మంచిదే, అయితే నాకు యెహోవా ఎవరో నాకు తెలీదు అని ఒక నిర్ధారణ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చేసిన అద్భుతాలు ఆయన చూశాడు. మోషే ద్వారా దేవుడు జరిగించినటువంటి గొప్ప అద్భుత క్రియలను రాజైన ఫరో చూశాడు. మిడతలు వచ్చినాయి, ఆ దైత్యం అంతా కమ్మేసినాయి, ఒక తెగులు వచ్చేసింది, ఆ తర్వాత కప్పలు వచ్చినాయి, మరి ఆ రీతిగా సముద్రం అంతా కూడా రక్తంలాగా మారిపోయింది, ఎర్రగా. ఆ విధమైనటువంటి అద్భుతాలు దేవుడు అక్కడ దేవుడు జరిగించాడు. కర్రను కింద వేసిన వెంటనే అది పాముగా సర్పంగా మారింది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇన్ని అద్భుతాలు వరుసన జరుగుతూ వస్తూ ఉన్నాయి. అదే రీతిగా దేవుని ప్రభావము ద్వారా దేవుని కార్యం ఆయన జరిగిస్తూ ఉంటే, అయ్యా మీ దేవుడు ఎంత శక్తిమంతుడో, మేము ఆరాధిస్తున్నటువంటి మా దేవుడు కూడా అంతే శక్తిమంతుడని వారు ఏం చేశారని, వారు ఆరాధించే విగ్రహారాధన, ఆ యొక్క చేతబడి చేసేటువంటి వారు కానీ మాంత్రికులు వారి యొక్క శక్తితో వారు ఏం చేశారు, అట్లా పాములు చేయటము లేదా కొన్ని అద్భుతాలు చేయడం చేశారు. అయినా దేవుని శక్తి ముందు సాతాను శక్తి ఏమాత్రం కూడా నిల్వజాలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఫరో ఏమంటున్నాడు, యెహోవా ఎవరయ్యా మిమ్మల్ని పోనివ్వటానికి? నేను పోనివ్వను అంటున్నాడు. అయితే ప్రియులారా, ఫరోకి దేవుడు బుద్ధి చెప్పాడు. అక్కడ ఆయన ఒక అడ్డు వేస్తూ ఉన్నాడు. ఏం అడ్డు వేస్తున్నాడు? దేవుడైతే సెలవిచ్చాడయ్యా, నా ప్రజలైనటువంటి వారిని నువ్వు నడిపించు, తీసుకుని వెళ్ళు, వాగ్దాన దేశంలోనికి నువ్వు తీసుకుని వెళ్ళు అని దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుని ఉన్నాడో ఆ వ్యక్తితో మాట్లాడి, ఆ వ్యక్తి ద్వారా రాజుతో మాట్లాడి ఆ యొక్క పర్మిషన్ కొరకు వెళ్ళటానికి అధికారాన్ని ఇవ్వటానికి ఆ రాజు దగ్గరకు వస్తే వాడేమంటున్నాడు గర్వంతో, అయ్యా యెహోవా ఎవరు? నేను చెప్తే కానీ మీరు వెళ్ళాలి, నేను మీకు సెలవిస్తే మీరు వెళ్ళాలి, కానీ ఆయన ఎవరో చెప్తే నేను ఎలా పంపిస్తా అన్న వైఖరితో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ఆ విధమైన గర్వ స్వభావంతో ఫరో మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మరణదూతను ప్రవేశపెట్టినప్పుడు పిల్లరా, ప్రతి కుటుంబంలో మొదటి సంతానమును మరణదూత హరించి వేస్తూ ఉన్నది. అయితే దేవుడు ఏం సెలవిచ్చాడంటే, వధించబడిన ఒక గొర్రె పిల్ల యొక్క రక్తము గడప కమ్ములకు ఆ చిందించబడిన దేవుని యొక్క గొర్రె పిల్ల రక్తము రాస్తే, ఒక చిరక తీసుకుని ఆ యొక్క చిరక ద్వారా ఆ యొక్క కొమ్మ ద్వారా ఆ యొక్క రక్తంలో ముంచి ఎవరి ఆ యొక్క గడపలకైతే ఉంటుందో దేవుని రక్తము మరణదూత దాటిపోయిద్ది అని దేవుని వాక్యం చెప్పబడుతున్నది. అక్కడ జరిగింది. అయితే ఏమైంది, ఫరోకి కుమారుడు ఉన్నాడు. వాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క రక్తము వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తము వారి యొక్క మందస్సములో లేదా వారి యొక్క గుమ్మాలకి లేదు. దేవుని ముద్ర అనేది వారికి లేదు. రక్తంలో, దేవుని యొక్క రక్తంలో వారు కడగబడలేదు. దేవుని యొక్క రక్తము చేత వారు ముద్రించబడలేదు. కనుక ఏమైంది, మరణదూత వారి కుమారుణ్ణి మృంగివేసింది. అప్పుడు బుద్ధి తెచ్చుకుని ఏం చేస్తూ ఉన్నాడండి, దేవుని యొక్క రక్తంలో ఉన్న శక్తి ఫరో యొక్క గర్వమును అంచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకున్న అడ్డు గర్వాన్ని అణిచివేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని చేశాడు. హల్లెలూయా. గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా ఫరోకు వంచబడిన గర్వాన్ని దేవుడు అణిచివేశాడు. దేవుని ప్రజలను పోనివ్వకుండా అడ్డుగా ఉన్నాడు. అయితే ఆయనకి దేవుని యొక్క రక్తం ఏం చేసిందండి? సమాధానము చెప్పింది. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే ఇంకా అడ్డుగా ఉంటున్నావో వాటికి యేసుక్రీస్తు ప్రభు నిబంధన రక్తము గొప్ప సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము గొప్ప సమాధానం ఇటు ఉన్నది. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే ఎర్ర సముద్రం, అదే నిర్గమకాండము 6వ అధ్యాయంలోనికి మనం వస్తే 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం ఒకసారి. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చేసారు, అరణ్యంలో నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఫరో ఒక హృదయం దేవుడు కఠినపరిచాడు. అయితే వారు వెళ్ళటమో ఫరోకి ఇష్టం లేదు. అయినా జరిగించబడిన కార్యమును బట్టి
ఏం చేశాడంటే ఫరో హృదయం ఇంకా కఠినమైపోయింది. ఆ ప్రజలను ఎలాగైనా నాశనం చేయాలి, ఆ ప్రజలను ఎలాగైనా సంహరించాలన్న ఉద్దేశంతో వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఫరో సైన్యము రథములతో వారు వీరిని హతమార్చడానికి వచ్చారు. చదివితే ఒకసారి మనము నిర్గమాకాండము 14 అధ్యాయము 10 నుండి 16 వచ్చిన భాగముల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతుంది, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కనులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మను ఇచ్చట ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుతాయే మేలని చెప్పి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చదువుదాము కింద, మీరు నేడు చూచు ఐగుప్తులను ఇక మీద మీరు ఎన్నడూ చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పును. అంతటా యెహోవా మోషేతో, నీవెలా నాకు మొర్ర పెట్టుచున్నావో సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు ఆ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఒక అరణ్యంలోనికి వచ్చారు, ఒక ప్రాంతంకి వచ్చారు. వారు ముందర ఎర్ర సముద్రం ఉన్నది. ఏముంది? వారి ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ముందు చూస్తేనేమో సముద్రం. ఎవరైనా సముద్రంలో నుండి వెళ్తారండి. సముద్రంలో మనం కొన్ని అడుగులు వెళ్తే కొద్దిగా లోపలికి వెళ్తేనే వెంటనే మోకాల లోతు నీళ్ళు లేదా నడుము లోతు నీళ్ళు వచ్చేస్తాయి. అదే మరి ఇంకొక విషయాన్ని గమనిస్తే కింద నేల ఎట్లా ఉన్నదనేది కూడా గమనించదు. కొన్ని సందర్భాల్లో బాగా ఉండదు అనుకుంటాము, కానీ వెళ్ళి కింద పడిపోతాం. సో ఆ విధమైనటువంటి కింద ఉంచబడినటువంటి నేలలో ఉంటాయి. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు వారికి, అయ్యా మీరు ఎందుకు మొరపెడుతున్నారు? మీరు సాగిలో వెళ్ళండి అని నేను చెప్పా కదా, మీరు వెళ్ళమని నేను చెప్పా కదా, ఎందుకు ఇలా భయపడుతున్నారు? నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు వాగ్దానం చేశాను అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. అయ్యా మీరు మీ వెనక వస్తున్నటువంటి వారిని చూసి భయపడద్దు, నేను మీకు సెలవిచ్చా కదా ఒక మాట, సాగిపోండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాను కదా, చూడండి నేను ఈ దినమందు మేము చేసే అద్భుత కార్యమని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాటలు దేవుడు మోషే ఎవరికి చెప్పారండి? ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారు, అయ్యా భయపడొద్దు, వెనకొస్తున్న ఫరో సైన్యంను చూసి మీరు భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ చూస్తే ఇప్పుడే చూడండి, ఆఖరి చూపు వారు మరలా మీకు కనపడరు. ఎందుకో తెలుసా? దేవుడు అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడు. మీరు చూస్తున్న ఈ యొక్క సైన్యము మరలా మీకు కనపడదు. అక్కడ చదివితే నేను చెప్తున్నటువంటి మాట కాదు, నా సొంత మాట కాదు, ఇది దేవుని వాక్యంలో చెప్పబడిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏం చేశాడండి? అద్భుతాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేశాడు. అక్కడ వారికి సమస్య ఏది? సముద్రం. అంటే ఆ సమస్య వారికి ఒక సముద్రంగా ఉన్నది. నీ జీవితంలో అలాంటి సముద్రం లాంటి సమస్య వచ్చినప్పుడు మోషే చేతిలో కర్ర ఏ రీతిగా మరి సముద్రమును పాయలు చేయటానికి ఉపయోగపడినదో, దేవుని వాక్యం అనేటువంటి దొడ్డు కర్ర నీ జీవితాన్ని కట్టుకునేందుకు దేవుని వాక్యమును నీవు ఏం చేయాలండి? పాటించగలగాలి. హల్లెలూయా. ఆ యొక్క దుడ్డుకర్ర నీకు ప్రతి సమయం సహాయం చేసింది. దేవుని వాక్యము నీకు సహాయం చేసింది. మోషే గారి చేతిలో ఏ విధంగా అయితే ఆ యొక్క కర్ర ఉంచబడినదో, నీ జీవితంలో నీకు కూడా దేవుని వాక్యమైనటువంటి ఆయుధము దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని కట్టుకోవడానికి వాక్యం ద్వారా నిన్ను ఏదైతే ప్రభు సన్నిధానముకు చేరకుండా అడ్డుగా ఉంటున్నదో వాటిని వాక్యానుసారముగా నీవు తెలుసుకుని వాటిని జయించేందుకు దేవుని వాక్యం అనేటువంటి ఒక ఆయుధము, కర్ర నీకు
సహాయపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, ది బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క రక్తము, గొర్రె పిల్ల రక్తము అక్కడ ఉంచబడిన అడ్డును తీసివేసింది, తొలగించింది. అదే రీతిగా ఫరోకు ఉంచబడిన గర్వాన్ని కూడా తీసివేసింది. రెండోది గమనించినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలకు ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నది. వెనక చూస్తే ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తున్నప్పుడు వారు భయపడుతూ, కలత చెందుతూ, ఆందోళన చెందుతున్నారు. అయ్యో, ఏమవుతుంది మా యొక్క పరిస్థితి ఏంటి? మేము అక్కడ ఉన్నా బాగుండేటువంటి వారము, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాము కదా మోషే, మేము ఒకవేళ ఇక్కడ చచ్చిపోవటానికా, ఇక్కడ మేము శవాలుగా అయిపోతానిక, మా పరిస్థితి ఇక్కడ ఏమవుతూ ఉన్నదో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నది. ఒకవేళ మేము అక్కడున్న ఆయన యొక్క దాస్యత్వంలో ఉన్న మేము బాగుండేవారమేమో అని వారు ఏం చేస్తున్నారు? అలా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాలలో నీ జీవితంలో కూడా దేవుని మహిమను చూసి కూడా అడ్డు ఏర్పరచుకుంటావు. ఆ అడ్డుని వాక్యము ద్వారా నువ్వేం చేయాలి? దానిని నీవు తొలగించుకునే ప్రయత్నాన్ని నీవు చేయాలి. మెట్టుకు ఒక విషయాన్ని గమనిస్తే, వారు దేవుడు చేసిన అద్భుతాలను చూశారు, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియల్లో వారు అనుభవించారు. మరణము వారిని ఏమి చేయలేదు. మరి అక్కడ వచ్చినటువంటి తెగులు ద్వారా వారు ఏమాత్రం కూడా బాధించబడలేదు. ఏమండి, అవి అద్భుతాలు కాదా? గతంలో మనం గమనిస్తే, ప్రస్తుతము ఒక తీరని వైరస్తో మనం బాధపడుతున్నాం. అది కరోనా వైరస్. దాని తర్వాత అది అయిపోయింది అనుకుంటే మరొకటి ఇంకోటి వచ్చింది. ఏంటది? మిడతలు. అదైపోయింది అనుకుంటే ఇంకొకటి తెగులు ప్రారంభమైంది. దయచేసి ఇట్లండి, గొడవ చేయదు, వచ్చేసింది. ఇంకొక తెగులు వచ్చింది. వినండి. ఇంకొక తెగులు వచ్చేసింది. ఆ తెగులు ఏంటి? ఒక పురుగు మనిషిని కుట్టడం ద్వారా రక్తము పీల్చివేసి గుండెపోటుకు అలాగే కాలేయ సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ గమనించినట్లయితే మరి ఆ దినాల్లో దీనికన్నా ఇంకా ఎక్కువ తెగులు ఉండవచ్చు. అయితే వీరేం చేశారండి? భయపడుతున్నారు. ప్రస్తుతం మనము కూడా భయపడ్డాం. అయినా మనం ఏం చేశాము? ప్రార్థన చేస్తూ వచ్చాము. వీరు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే దేవుడు వీరితో ఏం సెలవిచ్చాడు? సాగిపోయింది అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమందు కూడా దేవుని వాగ్దానం మన జీవితంలో ఏమై ఉన్నదో తెలుసా? ముందుకి మనము సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా మనము సరి చేసుకున్నట్టు దేవునిలో మనము ముందుకి సాగిపోవాలి. ఏ అడ్డైతే ఉంటూ ఉన్నదో ఆ అడ్డులను దేవుని వాక్యము ద్వారా మనము పరిశీలన చేసి సరి చేసుకుని దేవుని కొరకు మనం ముందుకి సాగిపోయేటువంటి అనుభవంలో మనము ఉండగలగాలి. అయితే మోషేతో దేవుడు ఏం సెలవిచ్చాడయ్యా? నేను మీకు చెప్పాను, మీరు వెళ్ళండి అని నేను చెప్పాను. ఆజ్ఞ ఇచ్చింది నేను కదా, మరి నేనే గొప్ప కార్యం నేను జరిగిస్తాను. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ కర్రను ఎత్తి పట్టి ఆ సముద్రం వైపు చూపిస్తే అది పాయలేది ఆరిన నేలలో మీరు వెళ్తారన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. స్పష్టంగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అతి ఎర్ర సముద్రం లాంటి సమస్య మన ముందు ఉంచబడినప్పుడు చెడియకుండా మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క వాగ్దాన రీతిగా మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనము విలువ పెట్టి కొనబడిన దేవుని యొక్క ప్రజలమై ఉంటున్నాం. దేవుని వాక్యము మనలను సరిచేసేది. ఏ అడ్డైతే ఉంటూ ఉన్నదో ఆ అడ్డు దేవుని వాక్యము ద్వారా ఏం చేయబడాలండి? అది తీసివేయబడాలి. హల్లెలూయా. అతి గొప్ప ఆ యొక్క విపత్తు నుండి దేవుడు వారిని ఏం చేశాడండి? తప్పించాడు. ఆ అడ్డు నుండి దేవుడు వారిని తప్పించాడు. శత్రువు చేతికి వారిని అప్పగించలేదు, కానీ దేవుని మహిమను దేవుడు వారికి అక్కడ చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా అడ్డు ఏదన్నా ఉంటే అది తీసివేసుకో. దేవుని వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుని నీవు దేవుని కొరకు నీవు ఏం చేయాలి? ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే యోర్దాను. ఏంటి? యోర్దాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14 నుండి 16 వచ్చిన భాగాల వరకు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము
14 నుండి 16 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. కోతకాలము యోర్దాను దాని గన్నిటి మీద పారిపోవును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందస్సమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందస్సమును మోయు యాజకులు కాలు నీటి అంచులు మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామున పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. హల్లెలూయా. ఏమైందండి? అక్కడ దేవుని యొక్క మందస్సాన్ని దేవుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. యాజకుల ద్వారా దేవుని యొక్క మందస్సము తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వారి ముందు యోర్దాను నది అడ్డొచ్చింది. యోర్దాను నది అడ్డొచ్చినప్పుడు వారు ఏం చేశారు? అక్కడ చెప్పాలి, ఏం చేశారు? వారు ఏం చేశారు? యోర్దాను నదిలో ఆ యొక్క దేవుని మందస్సము ద్వారా వారు అడుగు పెట్టినప్పుడు ఆ నది 2 పాయలుగా చీలింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకము ద్వారా నీ జీవితంలో ఉంచబడిన అడ్డులు అవి తీసివేయబడతాయి. దేవుని యొక్క అభిషేకం నీ పైన ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి నీ యొక్క హృదయంలో ఉంచబడినప్పుడు ప్రతి అడ్డులు కూడా ఏమవుతాయండి? ప్రతి ఆటంకాలు, ప్రతి అడ్డుగోడలు అవి నిర్మూలము చేయబడతాయి. ఎర్ర సముద్రము చూసాం. ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ ప్రజలకు అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేశారు? వారు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాట, సాగిపోండి నేను అద్భుతం చేస్తానని కర్ర చూపించినప్పుడు అది పాయలైంది. మూడో విషయాన్ని గమనించినట్లయితే యోర్దాను నదిలో తనకి యాజకుల ద్వారా అభిషేకించబడినటువంటి యాజకులు, దేవుని మందస్సం నుండి తీసుకుని వెళ్తున్నటువంటి ఆ యొక్క యాజకులు వారి యొక్క కాలు మోపినప్పుడు అక్కడ ఏమైందండి? పాయలైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని అభిషేకం ఉంటే ఏ సమస్య కూడా నిలవటానికి దానికి అధికారం ఏమాత్రం కూడా ఉండదు. ఒకవేళ ఆ సమస్య వచ్చిన దేవుని యొక్క సహాయమును బట్టి ఆ సమస్య నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. 4వది మనం గమనించినట్లయితే ఎరుకో గోడలు, ఎరుకో కోట గోడలు. ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి, ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించడానికి దాని యొక్క ప్రాకారాలు ఉన్నాయి, చుట్టూ ఒక అడ్డుగోడలు ఉన్నాయి. ఇప్పుడు మనము చైనాని గమనించినట్లయితే చైనా వారు చుట్టుప్రక్క ఒక గోడను, పటిష్టమైనటువంటి చైనా గోడను వారు నిర్మించుకున్నారు. అది ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి కాల్చినటువంటి గోడ. అయితే ఆ విధమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి గోడ ఎరుకో కోట గోడ. శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అణుబాంబులతో దాడి చేసినా కానీ అది కూలిపోకుండా పటిష్టంగా ఉంటుంది అని వారు నిర్ధారణ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ యొక్క దేవుని బిడ్డలకు ఎరుకో కోట గోడలు అడ్డొచ్చినాయి ఆ యొక్క పట్టణంలో జయించడానికి. ఎరుకో అనగా శపితమైనటువంటిది. ఎరుకో అనగా ఏంటి? శపితమైనటువంటిది. చెప్పండి, ఎరుకో అనగా శపితమైనటువంటిది. అయితే దానిని జయించటానికి వారికి ఏమైనది? దానికి ముందుగా ఎరుకో కోటగోడలు అడ్డొచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాల. అయితే వారు ఒక పని చేశారు. ఏం చేశారు? దేవుని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఒక మాటను సెలవిచ్చాడు. అయ్యా, మీరు స్తుతించండి. 6 దినాలు మీరు మౌనంగా ఉండి గోడ చుట్టూ తిరిగి మీరు స్తుతించండి. 7వ రోజు 7వ మారు మీరు చెయ్య ధ్వనులతో మీరు ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు ఆ యొక్క ఎరుకో కోటగొడలు అవి కూలిపోతాయి అని దేవుడు సెలవిచ్చాడు. ఒకసారి చదువుదాం ఆ వాక్యాన్ని, మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు మనం చదువుకుంటే, ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడునూ వెలుపలికి పోవకుండా లోపలికి రావకుండా ఎరుకో కోట ద్వారము గట్టిగా మూసివేయబడిన. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లన్న, చూడుము, నేను ఎరుకోను దాని రాజును ప్రకారము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్కరు దాని చుట్టూ తిరగవలెను. ఇలాగూ 6 దినములు చేయొచ్చు. చదవండి.
ఇలాగా 6 దినములు చేయుచు రావలను. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు నూదవలను. మానకగా ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా వీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యుద్ధకి చక్కగా ఎదుర్కొనుదురు అనెను. హల్లెలూయా. ఏమంటున్నారండి అక్కడ దేవుడు? అక్కడ దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నాయనా యెహోషువ, ఆ యొక్క ప్రాకారంలో ఆ యొక్క పట్టణంలో ఉన్న వారిని మీరు జయించాలి అని మీరు ఆశపడుతున్నారు. మీ ముందు ఒక ప్రాకారం ఉంది. అయితే నేను మీకు వాగ్దానం ఇస్తా ఉన్నాను. ఏంటి ఆ వాగ్దానం అంటే 6 దినములు 7 సార్లు మీరు ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరగాలి 7 దినాలు. అయితే 7వ మారు బోరులు బూదుతూ యాజకులను నియమించి ఆ యాజకుల ద్వారా జయధ్వనులు చేస్తూ బోరులు బూదుతూ మరి స్తుతించాలి అని దేవుడు సెలవిచ్చినప్పుడు వారు ఆ ప్రకారంగా వారు జరిగించారు. ఆ ప్రకారంగా వారు జరిగించినప్పుడు పిల్లరా, దేవుడు వారి స్తుతిని బట్టి ఏం చేశాడు? అక్కడ గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు స్తుతిస్తూ ఉండగా వారి కనుల ముందే ఉంచబడిన ఆ గోడ కుప్ప కూలిపోయింది. శాస్త్రవేత్తలు ఏం చెప్తా ఉన్నారు? అది ఎంత అణుబాంబు వేసినా అది కూలే గోడ కాదు, అంత పటిష్టంగా ఉన్నదన్నారు. అయితే స్తుతించటం ద్వారా వారు ముందు ఉంచబడిన ఆ ఎరుకో కోడ లాంటి అడ్డు దేవుడు కూల్చివేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదన్నా అడ్డు ఉంటే దేవుని స్తుతించటం మానవద్దు, దేవుని ఆరాధించటము మానవద్దు, దేవుని వెంబడించటము మానవద్దు. ప్రియులారా, దేవుడు నీకు విషయాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శపితమైనటువంటి ప్రాంతంలోనికి వారు వెళ్ళినప్పుడు దేవుడు ఏదైతే అక్కడ తన ఒక మాటను సెలవిచ్చున్నాడు యెహోషువతో, మీరు వెళ్ళండి, ఈ ప్రకారంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుకుంటారు అని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆ ప్రకారంగా వారు లోబడ్డారు, జరిగించిన దాన్ని బట్టి దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ విధమైన అడ్డు లాంటి సమస్య నీకు ఎదురైనప్పుడు, శత్రువులను బట్టి లేదా నీకు తెలిసినటువంటి వారిని బట్టి ఆ విధమైన అడ్డుగోడ వచ్చినప్పుడు ఏమి జడియాల్సినటువంటి అవసరం లేదు. మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు. విజయము మన సొత్తు అయి ఉంటున్నది. హల్లెలూయా. వారు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని చిత్త ప్రకారముగా జరిగించారో వారు ఏం చేశారు? ఆ పట్టణాన్ని వారు చేయించుకున్నారు. హల్లెలూయా. దేవుడు వారికి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూస్తే గొర్రెపిల్ల రక్తం ద్వారా ఫరో ఉంచబడిన గర్వము, ఆ యొక్క కఠినమైన మనస్తత్వం నుండి దేవుడు ఏం చేశాడండి? ఫరోకు బుద్ధి చెప్పి ఆయన రక్తంలో ఉన్న శక్తిని ఆయన రుజువుపరుచుకున్నాడు. ఆ అడ్డుగోడ తన ప్రజలను వెళ్లకుండా చేస్తున్నటువంటి ఆ యొక్క అడ్డును దేవుడు ఏం చేశాడని దేవుని యొక్క రక్తము ద్వారా ఆయన శక్తిని, ప్రభావాన్ని కనపరిచి ఆ యొక్క అడ్డును దేవుడు ఏం చేశాడు? అక్కడ నిర్మూలము చేశాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రము. హల్లెలూయా. దేవుని వాక్యం అనే కర్ర ద్వారా ఎర్ర సముద్రము లాంటి సమస్యలను మనము జయించగలం. మూడోది గమనించినట్లయితే అభిషేకం కలిగిన సేవకుల ద్వారా నింద అవమానములను మనము జయించగలము. ఎందుకు తెలుసా? నీ యొక్క ఆత్మీయ నాయకులు నిన్ను గురించి ప్రార్థించినప్పుడు, నీ పైన వారి యొక్క అభిషేకాన్ని విడుదల చేసినప్పుడు దేవుడే నీకు తోడుగా ఉండి ఆయన అభిషేకం నీ మీద ఉంచిన దాన్ని బట్టి ప్రియులారా, దేవుడు విజయాన్ని తప్పకుండా ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిందకు బదులుగా ఏం చేస్తాడని పూదండ వస్త్రాన్ని దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మెట్టుకు ఒకవేళ నిందించిన, అవమానపరిచిన దేవుని పక్షంగా నీవు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక చిన్న సాక్ష్యాన్ని, ఒక సంఘటన నేను విన్నాను. నిన్నటి దినాన
యెషయా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన వారు చెప్పారు. తర్వాత ఉదయాన్నే నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న విషయాన్ని నేను వారి ద్వారా తెలుసుకున్నాను, విన్నాను. అదేంటి అంటే వారు కొంచెమైనటువంటి వారి యొక్క ప్రక్రియలో వారు ఒక పని చేయాల్సి ఉన్నది. అయితే అదంతా జరిగిస్తూ ఉన్నప్పుడు చివరికి వచ్చేసరికి వారంతా అయ్యా వద్దులేయా అని చెప్పడం జరిగింది అన్న విషయాన్ని నేను గమనించాను, నేను విన్నాను. అప్పుడు నేను నిజంగా దేవుని గణపరిచాను. ఎందుకో తెలుసా? దేవుని అభిషేకముతో తన యొక్క దాసుల ద్వారా ప్రార్థించినప్పుడు దేవుడు నింద అవమానాన్ని తీసివేసేటువంటి వాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు, వాటిలో దేవుడు ఖచ్చితంగా విజయాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గత వారము మనం కొద్ది దినాల క్రిందట దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఏంటి దేవుని వాక్యాన్ని మనం విన్నది ఏంటి అండి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన వారు కాలిపోలేదన్న మాటను మనం విన్నాం. అయితే ప్రియులారా, అలాంటి పరిస్థితులు నీకు వచ్చిన దేవుని కొరకు నీవు నీతిగా న్యాయంగా నీవు నిలబడినప్పుడు, ఒకవేళ బహుశా ఆ సమయంలో నీవు దేవుని పక్షంలో నిలబడుతున్నప్పుడు నీకు ఎవరు కూడా నీ యొక్క తోడు రాకపోయినా దేవుని యొక్క దూతలు నీకు తోడుగా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నది. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అది ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనుమతించలేదు, దేవుడే అక్కడ కార్యాన్ని జరిగించాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తే ఎర్ర సముద్రం వారికి ఎదురైంది, దేవుడే వారికి అక్కడ తోడుగా ఉండి ఆ ఎర్ర సముద్రంలో దేవుడు పాయలు చేశాడు. మూడో విషయాన్ని గమనిస్తే అభిషేకించబడినటువంటి దేవుని యొక్క యాజకులు మందసమును దేవుని యొక్క సన్నిధిని మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఆ యొక్క యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు ప్రియులారా, వారి యొక్క పాదములు ఆ యొక్క నీటిలో మోపినప్పుడు వెంటనే అది రెండుగా పాయలైపోయింది. హల్లెలూయా. అటు రీతిగా అభిషేకించబడినటువంటి దైవజనుల ద్వారా నీవు హస్త నిక్షేపణలో నీవు ఉన్నప్పుడు ప్రియులారా, నిందనకు ప్రతిగా దేవుడు నీకు పూదొండ వస్త్రమును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు నిందించబడి ఉంటే నిందకు బదులుగా దేవుడు గొప్ప ఘనతను తగిన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఒకవేళ ఏదన్నా నిందను బట్టి నీవు నష్టపోయి ఉంటే దానికి 2 మారులుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్ని సందర్భాల్లో మానవులు కనుక మనం బాధపడతాం, అయినా దేవుడు మన పక్షంన ఉన్నాడని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి. దేవుడు మనకి సహాయాన్ని ఖచ్చితంగా చేస్తాడు. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే వారి ముందు ఏముంచబడిందని? ఎరుకో కోటగొడలు. నీ జీవితంలో అట్టి సమస్య ఉంటే నీవేం చేయాలి? ఆ సమస్యను బట్టి దేవుని స్తుతించాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే స్తుతించాల్సినటువంటి బదులుగా మనం విచారణ చేస్తాం, బాధపడతాం. అయ్యో ఏంటి పరిస్థితి, నాకే ఎందుకు వచ్చింది? మరి చాలామంది ఉన్నారు నిందిస్తూ ఉన్నారు, ఇట్లా ఉన్నది పరిస్థితి, నాకే ఎందుకు సంభవించింది అని ఈ విధమైనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ సమయంలో మనము భయపడితే ప్రియులారా, సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇంకా కలవరపరుస్తాడు, ఇంకా ఆందోళనలోనికి భయంలోనికి మనలను నడిపిస్తాడు. అయితే మెచ్చుకు దేవుని బట్టి మనము స్తుతించి అతిశయించగలిగినట్లయితే విషయము మన సొత్తు అయి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎరుకో కోటగొడను వారు చూసినప్పుడు వెంటనే దేవుని దగ్గరకు వచ్చి అయ్యా ఇది పరిస్థితి అన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా, మీరు జరిగించాల్సినటువంటి క్రియ ఇది. 7 దినములు మీరు ప్రాకారము చుట్టూ తిరగండి, మౌనంగా మీరు స్తుతిస్తూ మౌనంగా ఆ ప్రాకారాల చుట్టూ తిరగండి. 7వ రోజు 7వ మారు సంపూర్ణంగా 7వ రోజు 7వ మారు కేకలు వేస్తూ విజయోత్సాహంతో ఆ పొట్టేలు బోరలు ఊదుతూ కొమ్ములు ఊదుతూ జయధ్వనులతో ఆనంద ధ్వనులు మీరు చేస్తూ నన్ను స్తుతించండి అని చెప్పినప్పుడు వారు ఆ ప్రకారంగా జరిగించినప్పుడు పిల్లరా గొప్ప విషయాన్ని వారు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఇంకా దేవుని సమీపించకుండా అడ్డుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా ప్రతి అడ్డు కూడా అవి నిర్మూలన చేయబడును గాక. వాక్యము ద్వారా దేవుని యొక్క జీవ వాక్యము ద్వారా ప్రతి ఒక్క అడ్డు అది నిర్మూలన చేయబడును గాక. దేవుని యొక్క అభిషేకించబడినటువంటి తన యొక్క దాసులు హస్త నిక్షేపణ ద్వారా మన జీవితంలో ఉంచబడిన అడ్డు నింద అవి తీసివేయబడును గాక.
ఎరుకో కోటగోడ లాంటి సమస్య నీ జీవితంలో ఉంచబడినప్పుడు స్తుతి ద్వారా, స్తుతులలో ఉంచబడిన దైవిక శక్తి దేవుని ద్వారా మనము తెలుసుకొని అనుభవించుదుముగాక. సమస్యను స్తుతి ద్వారా యేసు నామములో మనము జయించుదుముగాక. అటు రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించి మనకు వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక నిమిషం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రతి సమయము దేవుని యొక్క రక్తంలో ఉన్న శక్తిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. వాక్యంలో ఉంచబడిన, జీవవాక్యంలో ఉంచబడిన దేవుని శక్తిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. తనను ఏర్పరచుకున్న యాజక సమూహమైనటువంటి యాజకులను, వారి మీద ఉంచబడిన అభిషేకమును మన జీవితంలో విడుదల, మన జీవితంలో పొందుకొనటం, అనుభవించడం కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వారి యొక్క హస్త నిక్షేపణ అనేది కూడా మన జీవితానికి ఎంతగానో అవసరమవుతూ ఉంటుంది. నాలుగోది గమనిస్తే, ప్రతి సమయం అందు మనం దేవుని స్తుతించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఎప్పుడైతే ఇవి మనం చేస్తామో మన జీవితంలో గొప్ప మేలును మనము చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. తలలో వంచుతాము, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. అడ్డులను పడదోయువాడు మన దేవుడు. నీ జీవితంలో ఏ అడ్డు అయితే ఉన్నదో, నీ జీవితంలో ఏది అడ్డుగా ఉంటూ ఉన్నదో, ఆ ప్రతి అడ్డును దేవుడి సమయంలో చూస్తూ ఉన్నాడు. వాటిపైన విషయాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రం. ప్రియులారా, అందరం ఒక క్షణము ప్రార్థన చేద్దాం. యేస్ లార్డ్, జీవాధిపతి నీకు స్తోత్రం. అందరము కూడా ప్రియులారా ఒక ప్రార్థన చేద్దామా? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. నీ జీవితంలో ఇంకా ఏది అడ్డుగా ఉంటూ ఉన్నది? నీ జీవితంలో ఇంకా ఏది అడ్డుగా ఉంటూ ఉన్నది? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని, నీ జీవితంలో ఇంకా ఏది అడ్డుగా ఉంటూ ఉన్నదో, ఏది అడ్డుగా ఉంటూ ఉన్నదో ఒకసారి ఆలోచించే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియులారా. అడుగుదాం ఒక క్షణం దేవుని, నాయనా నా జీవితంలో ఏది ఇంకా అడ్డుగా ఉంటూ ఉన్నదో అది తీసివేయండి. నీ సన్నిధిలో ప్రభా నేను ప్రార్థిస్తూ ఉండగా నా జీవితంలో ఉన్న అడ్డును మీరు తీసివేయండి. నాకు ఇచ్చిన గొప్ప విషయమును బట్టి నీకు స్తోత్రములైనా. నీతిమంతుడికి కలుగు శ్రమలు అనేకములు, వాటిలో గొప్ప విషయాన్ని కూడా అనుగ్రహించేటువంటి వారు మీరే. అందరూ బట్టి వందనాలు ప్రభా. అందరూ మనకు స్వరములు తెరిచి ఒక క్షణము మనము ప్రార్థిద్దామా? నీతిమంతులకు కలిగేటువంటి శ్రమలు అనేకములు, అయినా వాటిలో దేవుడు మనకి గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రార్థన చేద్దాము. ఒక క్షణము అడుగుదాం దేవుణ్ణి. హల్లెలూయా. శివాధిపతి నీకు స్తోత్రం. ఒకరు మనం పట్టుకుని ప్రార్థన చేద్దాం ప్రియులారా. లేదంటే మీరున్న స్థానంలో మీకు రెండు చేతులు దేవుని వైపెత్తి, మీరున్న స్థానంలో మీకు చేతులు పైకెత్తి ఒక క్షణము దేవుని అడుగుదా. ప్రభువా, నా జీవితంలో ఇంకా ఈ అడ్డైతే ఉన్నదో, ఈ అడ్డైతే నా జీవితంలో ఉంటూ ఉన్నదో ప్రభువా, యేసయ్యా నీ ద్వారా నేను దాన్ని తీసివేసుకునేలాగా సహాయం చేయండి నాయనా. నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తెలియపరుస్తున్నాను అయ్యా. కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటూ ఉన్నావో, నేను ఆ సమస్యల ద్వారా నీ సన్నిధానంలోకి నేను రాలేకపోతున్నాను ప్రభా. నీకు బహు దగ్గరగా రాలేకపోతున్నాను ప్రభా. ఆ సమస్యను మీరు తీసివేయండి ప్రభా. యేసయ్యా, ప్రతి విధమైన అప్పు సమస్యలను ప్రభా, ఆర్థికపరమైనటువంటి సమస్యలను అయినా వాటిని మీరు తీసివేయమని కోరుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కదా నాయనా. అయ్యా, మీరు మాకు ఎంతో గొప్ప మేలును మీరు చేశారు అయ్యా. మేము నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ప్రభా, మా ప్రార్థనకు మీరు జవాబిచ్చారయ్యా.
ఎందుకంటే మేము ప్రార్థించినటువంటి ప్రతిదీ కూడా అది నీ చిత్త ప్రకారం అయి ఉంటున్నది కదా నైనా. మీరు మాకు ఇచ్చిన గొప్ప విషయమును బట్టి వందనాలు ప్రభా. గొప్ప విషయమును బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. శపితమైన దానిలో నుండి ప్రభా మాకు విషయాన్ని ఇచ్చారు అయ్యా. నీకు వందనాలు. మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము నైనా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరము ఒక క్షణము దేవుని వాక్యాన్ని మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభు చిందించిన నిబంధన రక్తంలో గొప్ప దైవిక శక్తి ఉన్నది. దేవుని యొక్క రక్తంలో ఉన్న శక్తిని అనుభవిద్దామా? నీ కొరకే ఆయన కలువరి సిలువలో తన యొక్క ప్రాణమును పెట్టాడు. ఎందుకో తెలుసా? కోల్పోయిన సహవాసాన్ని మరలా తిరిగి నీవు పొందుకునటానికి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క కలువరి సిలువలోనికి అప్పగించాడు. నిన్ను విడుదల కలుగు చేయటానికి యేసే రక్తంలో అంత త్యాగము, అంత శక్తి ఉన్నది. అదే రీతిగా మనకిచ్చిన జీవపు వాక్యము, జీవపు మాటలలో అంత దేవుని యొక్క శక్తి ఉంచబడింది. పిల్లరా, దేవుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. జీవాధిపతి యేసయ్యా, నీకు వందనములు ప్రభువా. ఇంతవరకు నాయనా మీరు మాతో ఉన్నందుకు వందనాలు తెలియపరుస్తున్నా. ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు us through your word, O Lord. Father, you're the one who can destroy, take out all the hindrances and the blocks in our lives, O Father. Thank you, Father, for speaking to us with your word, O Lord. దేవా, నీ యొక్క జీవపు మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియపరుస్తున్నాము ప్రభువా. యేసయ్యా, మీ యొక్క రక్తంలో గొప్ప శక్తి ఉన్నదని మరొకసారి మీరు రుజువుపరుచుకున్నందుకు వందనాలు. వాక్యంలో కూడా జీవపు శక్తి ఉన్నదని మరొకసారి మీరు రుజువుపరుచుకున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ యొక్క దాసులముగా నాయన మేము ప్రార్థించినప్పుడు నీ సహాయం ద్వారా యేసయ్యా మేము ప్రార్థించినప్పుడు నీ యొక్క నేను అభిషేకమును విడుదల చేసినప్పుడు అభిషేకము నేను పొందుకున్నటువంటి బిడ్డలు ప్రభువా వారి యొక్క సమస్యను జయించగలరు అని మేము చూస్తున్నాము కదా. అయ్యా, మా యొక్క ఆత్మీయ జీవితం, మా యొక్క విశ్వాస జీవితంలో ప్రతి అడ్డును మీరు పడగొట్టండి, ప్రతి అడ్డును మీరు నిర్మూలన చేయండి, ప్రతి నైనా అడ్డును మీరు తొలగించమని కోరుతున్నాను. ప్రతి బంధకం నుండి మీరు విడుదల కలుగు చేయండి అయ్యా నా తండ్రి. ప్రతి బంధకం నుండి మీరే విడుదలను అనుగ్రహించి సహాయం చేయండి ప్రభు. ఎందుకంటే ఉన్నత నామము నీ నామము, అన్ని నామముల కన్నా పైనున్న గొప్ప నామము నీ నామం అయింటూ ఉన్నది. సాతాను వాని యొక్క శక్తి లయమైపోయినది ప్రభా. విషయం మా యొక్క సొత్తు ఉంటున్నది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కదా యేసయ్యా, నేను స్తుతిస్తున్నాం. నీకు వందనాలు. సర్వోన్నతునా, సర్వశక్తిమంతునా, నీకు వందనాలు. స్తుతించినప్పుడు ఎరికో కోటగొడలు అవి కోల్పోయినాయి. యేసు నామంలో స్తుతులలో ఉంచబడిన గొప్ప దైవిక శక్తి యేసు నామములో మేము అనుభవించుదాము గాక. జీవాధిపతి నీకు స్తోత్రము. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. ప్రతి విధమైనటువంటి నాయన అడ్డులు యేసు నామములో, ప్రతి బంధకంలో యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో వాటిని నిర్మూలము అవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క రక్తంలో గొప్ప దైవిక శక్తి యేసు నామములో ప్రతి ఒక్కరు మేము అనుభవించుదాం గాక. నీ వాక్యంలో ఉన్న శక్తి యేసు నామములో మా జీవితంలో మేము అనుభవించుదాము గాక. యేసయ్య, ఇంతవరకు మీరు మాకు తోడుకొని సహాయం చేశారు. ఇంకా ముందు కూడా మీరు మాకు సహాయం చేయండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం మేము ఆరోపిస్తూ కృపను కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒక పాటను పాడుకుంటూ ఘనమైన దేవుడి నామాన్ని మనం స్తుతిద్దాము ప్రియులారా. ఆ తర్వాత మనం కానుకలు పట్టుకుందాం. ఒక పాటను పాడుకుని ఘనమైన దేవుడి నామాన్ని మనం స్తుతిద్దాము. కృప తప్ప వేరొకటి లేదైనా పాడుతూ దేవుని స్తుతిద్దాము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా,
నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. పాడదామా. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నిరతము నిలచును నీ కృపయే, నిరతము నిలచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అనువనువునాను నీ కృపయేనా, అడుగడుగునాను నీ కృపయే. అనువనువునాను నీ కృపయేనా, అడుగడుగునాను నీ కృపయే. నిత్యము నిలచును నీ కృపయే. పాడదామా. నిత్యము నిలచును నీ కృపయే. కృప తప్ప లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. పాడమా. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నాయన చెలరేగి నీ కృపయే. ఆమేన్. నాయన చెలరేగి నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అనుమనుమునాను నీ కృపయేనా, అడుగడుగునాను నీ కృపయే. పాడదామా. అనుమనుమునాను అడుగడుగునాను నీ కృపయే. నిత్యము నిలచును నీ కృపయే. స్తోత్రం. నిత్యము నిలచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. వలబదాం. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే. నాయడ చెలరేగి నీ కృపయే యేసయ్యా. నాయడ చెలరేగి నీ కృపయే. కృప తప్ప ఒకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. మరొకసారి పాడదామా. కృప తప్ప వేరొకటి లేదయా,
నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృప నన్ను విడువనిది నాయనను పాడదామా. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నీ కృప నన్ను విడువనిది యేసయ్యా. నీ కృపయే ఎడబాయనిది. మరలా పాడదాం. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నిరతము నిలచును నీ కృపయే యేసయ్యా. నిరతము నిలచును నీ కృపయే. కృప తప్ప లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అనువనువున నీ కృపయే నా జీవితాన్ని పాడదామా. అనువనువునను నీ కృపయేనా, అడుగడుగునను నీ కృపయే. అనువనువునను నీ కృపయేనా, అడుగడుగునను నీ కృపయే. నిత్యము నిలచును నీ కృపయే యేసయ్యా. నిత్యము నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఊహలు నాదు బూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకండవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకండవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నాదు బూటలు శత్రువులు పూడ్చిన పూజలన్నీ త్రోవగా, శత్రువులు పూడ్చిన పూజలన్నీ త్రోవగా, జలాలు గల పూజలు ఇస్సాకునకు ఇచ్చినావు. జలాలు గల పూజలు ఇస్సాకునకు ఇచ్చినావు. ఊహలు నాదు బూటలు పాడదాం. నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నాదు బూటలు నా యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. చివరిసారిగా పాడదాం. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదు బూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచుతాము, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరం లేచి నిలబడి, అందరం లేచి నిలబడదాము. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మన స్థలంలో లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఒక క్షణము ఘనమైన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియపరుద్దాం.
ప్రియ ప్రభువా, మీకు వందనాలు తెలియపరుస్తున్నా. ఇంతవరకు ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నందుకు వందనాలు. యేసురాజా నీకు వందనాలు, యేసురాజా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇద్దరు మంది ఈ రీతిగా నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా మాకు ఇచ్చిన నైనా ఇట్ ఇస్ శ్రేష్ఠ సమయాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభువా. అయినా ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను అదే రీతిగా పరిశుద్ధ కొరకు ఎవరైతే నాయన గొప్పలు విప్పి ఉన్నారో దేవా, మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా 30 60 100 మీరు వారిని దీవించండి. మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా. అదే రీతిగా నాయన ప్రతి సమస్య నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి విధమైన సమస్య, దేహంలో ఉన్న అనారోగ్యము ఇప్పుడే యేసు నామములో గద్దిస్తున్నాను. తలలో ఉన్నటువంటి సమస్య, ట్యూమర్స్, మైగ్రేన్, యేసు నామములో గద్దిస్తున్నాను. తలలో ఉన్న కణతలు ఇప్పుడే యేసు నామములో కరిగిపోవును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసయ్యా మీరు ఇప్పుడే మీ యొక్క హస్తంతో మీరు ముట్టండి. యేసు నామములో ప్రతి కణతలు అవి కరిగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా. నేను అదే రీతిగా నాయన షుగర్, బీపీ, గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు యేసు నామములో అవి లయమైపోవును గాక. బీపీ, షుగర్ యేసు నామములో అవి కంట్రోల్లో ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కడుపులో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కడుపులో ఉన్న సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే ముట్టండి, స్వస్థపరచండి యేసు నామములో ప్రభువా. తల నుండి అరికాళ్ళ వరకు ఉన్న ప్రతి సమస్య యేసు నామములో గద్దిస్తున్నాను. In the name of Jesus, I speak, I declare, I release the miracles. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం, దేవుడు నాకు ఇచ్చిన అధికారంను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి సమస్య, కాలు చెయ్యి యేసు నామంలో అది సరి చేయబడును గాక. యేసు నామంలో కాలు చెయ్యి సరి చేయబడును గాక. యేసయ్యా మీకు వందనాలు. కంటి చూపు లేనటువంటి వారికి యేసు నామంలో కంటి చూపు అనుగ్రహించబడును గాక. యేసయ్యా చెవిటి వారికి, మోగవారికి ఇప్పుడే యేసు నామంలో అద్భుతము జరుగును గాక. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా మరొకసారి మా యొక్క దేశం కొరకు ప్రార్థిస్తున్నాను. నేను యొక్క ప్రపంచవ్యాప్తంగా నేను సంభవిస్తున్నటువంటి యొక్క తెగులు కొరకు, వ్యాధి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా మరొకసారి బ్రతిమలాడుతున్నాం నాయనా. అయ్యా మా యొక్క దేశ ప్రజలు మీరు క్షమించండి అయ్యా. మా యొక్క నాయన ప్రతి ఒక్కరి అతిక్రమం మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము ప్రభా. మా యొక్క దేశమును బాగు చేయండి, స్వస్థపరచండి. మా దేశంలో మీరు బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. మీకు వందనాలు తెలియపరిచిన ప్రతి తెగులు, వ్యాధి నుండి ప్రభా అయ్యా మమ్మల్ని మీరు రక్షించండి ప్రభా. మీ యొక్క రాకడ సూచనలు ఎన్నో అయ్యా మాకు తెలియపరుస్తున్నాను. మమ్మల్ని మేము సిద్ధపరచుకుని అనేకులని యొక్క రాకడ కొరకు మేము సిద్ధపరచేవారిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మీకు వందనాలు. ఈ రీతిగానే స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మీ కృపను కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మన శివాధిపతి అయిన యేసయ్యకే చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సావసు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో ఉన్న పరిశుద్ధులకు మనకు ఆయన సన్నిధి, సంరక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లరా, మరి ఇక దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వారు, మరి ఇక లైవ్లో చూస్తున్నటువంటి వారికి మా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఇంకా దేవుని పరిచర్యలో మీరు దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇంకొక చిన్న గమనిక, మరి మనకున్నటువంటి విశ్వాసులకు ఒక చిన్న గమనిక, మాస్కులు పెట్టుకోండి దయచేసి.